అది దట్టమైన నల్లమల్ల అటవీ ప్రాంతం. అక్కడ లోతైన లోయలో కొలువుదీరిన పరమేశ్వరుడిని ఏడాదిలో ఒక్కసారి మాత్రమే భక్తులు దర్శించుకుంటారు. అది కూడా తొలి ఏకాదశి నాడు మాత్రమే ఆయన్ను దర్శించుకోవటం ఆనవాయితీ. ఆయనే లొద్ది మల్లయ్య. కానీ ఈసారి భక్తులకు అవకాశం లేదని అటవీశాఖ అధికారులు ముందు ప్రకటించినా చివరికి నల్లమల్లకు వచ్చిన భక్తులకు దర్శనం ఇచ్చారు. నల్లమల ఒడిలో మరొక చారిత్రక ప్రదేశం లొద్ది. ఇక్కడ పరమశివుడు లొద్ది మల్లయ్యగా పూజలు అందుకుంటున్నాడు. ఎత్తైన జలపాతం, లోతైన గుండం, లింగ స్వరూపుడిగా లొద్ది మల్లయ్య భక్తులకు దర్శనమిస్తున్నాడు. నల్లమలలో కొలువుదీరిన సలేశ్వరం, లోది క్షేత్రాలకు సామీప్యత ఉంది. వన్యప్రాణులు, క్రూర మృగాలు సంచరించే దట్టమైన నల్లమల అడవిలోని లోయ ప్రాంతంలో సాగే అత్యంత సాహసోపేత యాత్ర ఇది. ఇక్కడ మన హిందూ క్షేత్రాలు అనేసరికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గానీ, ప్రభుత్వ యంత్రాంగానికి గానీ ఎక్కడ లేనటువంటి నిబంధనలు, నియమాలు, పులులు, వన్యప్రాణులు అన్ని ఇప్పుడే గుర్తొస్తాయి. ప్లాస్టిక్ తో సహా ఇన్ని రోజులు ఎక్కడ గుర్తుకు రావు. ఇంత దట్టమైన అభయారణ్య ప్లేస్ లో ఉన్నటువంటి మన నల్లమల్ల క్షేత్రంలో లొద్దిమల్లయ్యని దర్శించుకోవడానికి మాకు ఎన్నో ఆటంకాలు సృష్టించారు డిఎఫ్ఓ గారు. మా హిందూ సంఘాలు అందరం కలిసి వారం రోజులకెళ్ళి మేము నిరంతరం కృషి చేసి ధర్నాలు చేసి అచ్చంపేట బంద్కు పిలుపునిచ్చాము. అయినా కూడా హిందువులంటే ఎందుకో పక్షపాతం చూపిస్తూ హిందూ దేవాలయాలకు మాత్రం వెళ్లేది లేదు అని చెప్పేసి కరాఖండిగా దీక్షించి కూర్చున్నాడు. అయినా సరే ఈసారి మమ్మల్ని లొద్ది మల్లయ్యని దర్శించుకోకుండా ఎవరు ఆపలేరు అన్న విధంగా మేమా మీరా అన్నట్టు తేల్చుకుని ప్రయత్నంలో మేము సఫలం అయ్యాము. అయినా కూడా ఉదయం శ్రీశైలం రోడ్డు పైన మమ్మల్ని అడ్డంకులు సృష్టించారు. మళ్ళీ హిందూ సంఘాల ఆధ్వర్యంలో మేము మళ్ళీ ధర్నాలు చేశాము. దానివల్ల ఈ రోజు వేలాది మంది భక్తులకు అవకాశం కలిగింది. కానీ ఈ ప్రాంతం లోపల ఏకాదశి పర్వదినం వచ్చిందంటే ఈ నల్లమల ప్రాంతంలో దట్టమైన అడవిలో వెలిసినటువంటి ఈ యొక్క లొద్ది మల్లయ్య స్వామిని దర్శనం చేసుకుంటారు. ఒకసారి దట్టమైన అడవి లోపల ఈ లోయలు, గుట్టలు, రాళ్లు, రప్పలు మొత్తం దాటుతూ లోయలోపై దిగి మన గుండం లోపల స్నానం చేసి ఆ లొద్ది మల్లయ్య స్వామిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే మా జన్మ ధన్యమైతుందని చెప్పేసి భక్తులు ప్రగాఢంగా విశ్వసించి ఈ ఏకాదశి పర్వదినాన ఈ లొద్ది మల్లయ్య స్వామిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. తరతరాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీని ఈ మధ్య కాలం లోపల ఫారెస్ట్ అధికారులు అనేక నియమ నిబంధనలతోని, ఆంక్షలతోని, నిర్బంధాలతోని భక్తులను నిలువరిస్తా ఉన్నారు. ఇక్కడికి రాకుండా చేయడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈ రోజు అధికారులు చెప్తున్నటువంటి మాట ఆంక్షలని పర్యావరణ పరిరక్షణ కోసం, జంతువుల రక్షణ కోసం అని చెప్తా ఉన్నారు. పర్యావరణ పరిరక్షణకు హిందువులు ఎవరు వ్యతిరేకం కాదు. ఈ రోజు పర్యావరణ పరిరక్షణ కోసం ఈ వృక్షో రక్షితి రక్షిత అని చెప్పేసి నినాదం ఇచ్చిందే హిందువులు. మరి తిరుమల తిరుపతి దేవస్థానం మొదలు పెడితే దేశం అంతా కూడా మొక్కలు నాటి పచ్చదనం కోరుకునేటటువంటిది హిందువులు. ఒక్కరోజు వచ్చినంత మాత్రాన పర్యావరణానికి ఇబ్బంది లేదు. ఆషాఢ ఏకాదశి నాడు లొద్ది మల్లయ్యను భక్తులు సుదూర ప్రాంతాల నుండి వచ్చి దర్శించుకోవడం ఆనవాయితీ. లక్షలాది మంది జనం శివనామస్మరణతో లొద్ది మార్గం మారుమోగుతూ ఉంటుంది. ప్రతి ఏటా ఎంతో వైభవంగా లొద్ది మల్లయ్యను భక్తులు దర్శించుకుంటారు. అయితే క్రూర మృగాలు సంచరించే ప్రాంతం కావడం ఈసారి భక్తులను అనుమతించబోమంటూ ఫారెస్ట్ అధికారులు ప్రకటించారు. భక్తులను లొద్ది వైపు వెళ్లకుండా కొద్దిసేపు అడ్డుకున్నారు. భక్తులు నిరసనలు చేయడంతో లొద్దికి వెళ్లేందుకు చివరికి అనుమతినిచ్చారు. సలేశ్వరం భక్తులకు అనుమతినిస్తామని చెప్పే ఫారెస్ట్ అధికారులు లొద్ది మల్లయ్య దర్శనానికి ఆంక్షలు విధించడం ఏంటని భక్తులు ప్రశ్నిస్తూ ఉన్నారు. చివరికి దర్శన భాగ్యం భక్తులకు లభించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ లొద్ది క్షేత్రానికి సంవత్సరానికి ఒకటే రోజు ఏకాదశి సందర్భంగా హిందువులందరూ కూడా అత్యధిక సంఖ్యలో వచ్చి ఆ లొద్ది క్షేత్రానికి దిగి అక్కడ ఉన్నటువంటి గుండంలో స్నానం చేసి స్వామివారికి తల పెట్టి వారి యొక్క కోరికలను కోరుకొని మళ్లీ వచ్చే సంవత్సరం వరకు అవి నెరవేరాలన్న ఉద్దేశంతో అక్కడ భక్తులందరూ కూడా ఆ విశ్వాసంతో ఈ యొక్క లొద్ది క్షేత్రానికి వస్తారు. ఈ వచ్చే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు భక్తులను రానియకుండా భక్తునికి దేవునికి మధ్యన దూరం పెంచడానికి ఈ యొక్క ఫారెస్ట్ అధికారులు కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. మేము హైదరాబాద్ నుండి వచ్చాము. పొద్దున్న వచ్చే వరకు పర్మిషన్ లేదు అని కూడా మమ్మల్ని కూడా పంపించారు. చాలా మందిని పంపించారు. ఇక్కడ లోకల్ వాళ్ళు ధర్నా చేస్తేనే దేవుని దగ్గరికి వచ్చే కర్మ ఏర్పడింది మనకు. మన హిందువులకు ఎటు చూసినా ఇదే ఉంది. లొద్దికి చేరుకోవాలంటే నల్లమల అటవీ మార్గం గుండా 2 దారులు ఉన్నాయి. బల్మూరు మండలం బాణాల మీదుగా లొద్దిని చేరుకోవచ్చు. మరొక మార్గం శ్రీశైలం రహదారిలోకి బేస్ క్యాంపు నుండి అటవీ మార్గంలో నడక దారిలో లొద్ది చేరుకోవచ్చు. ఈ క్షేత్రంలో గిరిజనులు పూజారులుగా వ్యవహరిస్తారు.
సాధారణ సమయాల్లో లొద్ది మల్లయ్యను దర్శించుకోవడం అత్యంత కష్టమైన పని. కేవలం ఏడాదికి ఒకసారి మాత్రమే తొలి ఏకాదశి నాడు లొద్ది మల్లయ్య క్షేత్రానికి భక్తులు చేరుకుంటారు. ఈసారి ఆ దర్శనానికి అవకాశం లేదని, పులులు సంతానోత్పత్తిలో ఉంటాయని అటవీశాఖ అధికారులు ముందుగా ప్రకటించిన చివరకు ధార్మిక సంఘాలు ఆందోళనలతో వెనక్కి తగ్గారు.